వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. అదే చాలు, అందరూ కలిసి ఆ మాట చదువుకుందాం. అందరు బైబిల్ ఓపెన్ చేయండి. రీడ్ ఆల్ టుగెదర్ దిస్ వర్డ్. రెవల్యూషన్ చాప్టర్ 3 verse 12. ప్రకటన గ్రంథము 3:12 అందరం కలిసి చదువుకుందాం. బైబిల్ చేతిలోకి తీసుకోండి. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరలా చదవండి అందరూ. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. ప్రభు అందరినీ దీవించునుగాక. మంచిది బిడ్లారా, మీ అందరి ప్రార్థన సహకారము, అదేవిధంగా మీలో చాలామంది ఆర్థిక సహకారం అందించారు. నిన్న మొన్న జరిగినటువంటి ఒలీవా మందిరం యొక్క 12వ వార్షికోత్సవ కూడికలకు 2 దినాలు జరిగినటువంటి ఆ కూడికలకు ఆర్థికంగా సహకరించారు. ప్రార్థన చేసి సహకరించి, ఆర్థికంగా సహకరించి, మూడవది ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడే ఉండి పని చేసిన బిడ్డలు, పరిచర్య చేసిన బిడ్డలు చాలామంది ఉన్నారు. స్త్రీలలో ముఖ్యంగా చిన్నక్కైతేనేమి, మన సరళక్కైతేనేమి, జ్యోతి అయితేనేమి, సునీతక్క, పూజిత, సంధ్య, శాంతి, కుమారక్క, దీవెనమ్మ తల్లి, ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా చిన్న బిడ్డలు కూడా ఉన్నారు. కొంతమంది అక్కోళ్ళు కూడా రాత్రింబవళ్ళు ఇక్కడే ఉండి కనిపెట్టుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారు చాలా అలసిపోయి, చాలా అంటే చాలా అలసిపోయారు. పని చేసి 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 కూడా నిన్న రాత్రి కూడా వాళ్ళల్లో కొంతమంది అన్నం తినలేదు. మేము తిన్నాంలే. వాళ్ళు పాపం మధ్యాహ్నము మీరు వెళ్ళిపోయిన తర్వాత అన్నీ తోమి అక్కడ ఇక్కడ అన్నీ శుభ్రంగా కడిగి అవి ఇవి తీసేసి, ఇక అక్కడొకళ్ళు పడిపోయారు. 4 గంటలకేమో పడుకున్నారు. నిన్న సాయంత్రం 4 గంటలకు పడుకొని ఉదయం తెల్లవారుజామున నేను స్తోత్ర ప్రార్థనకు లేపితే అప్పుడు లేచారు ఆ 10 నిమిషాలు. దేవునికి స్తోత్రం. సరళక్క పడిపోయింది. ఆ తర్వాత మన యజ్రా కూడా పడిపోయినాడు. ఇంకా ఎవరో పడుకొని ఉన్నారు, లేయలేదు భోజనానికి కూడా. అందరూ యవనస్తులు కూడా అలసిపోయారు. నేను మామూలుగా మాట్లాడుతూ ఉంటుంటే పాస్టర్ అమ్మ కూడా సీరియస్గా మాట్లాడుతూ ఉంది. ఏంటంటే నాకు నిద్ర అవుతుంది అంటుంది. నేను ఎప్పుడెప్పుడు తింటానా, ఇంకా ఆమె పోయి పడుకోవాలా అని చూస్తూ ఉంది. అంత అలసిపోయింది. నేను ఇంక ఇవన్న కదిలియకూడదు, అలసిపోయింది, ఏదంటే రేపు చూసుకుందామని చెప్పేసి నేను అక్కడ మనోళ్ళు వస్తే మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడొచ్చి పడుకుందో, అలసిపోయారు. నేను భోజనం చేస్తే ఇంకా వాళ్ళు పడుకుందామని చూస్తూ ఉన్నారు. నిన్న మేమంతా అంత అలసిపోయి కూడా మరలా నిన్న సాయంత్రం చిన్న ప్రార్థన పెట్టుకున్నాం. రాత్రంతా కూడా పాపము మరలా వాళ్ళు లేచి ప్రార్థనలు చేశారు. నైట్ తెల్లవారుజామున నేను లేచి, నా ప్రార్థన నాది 2-3 గంటలకు లేస్తాను, నేను ప్రార్థన చేసుకుంటాను, అది రెగ్యులర్గా జరిగేదే. మరలా 5 గంటలకు వీళ్ళని లేపి కాస్త స్తోత్ర ప్రార్థన చేయించి ఒక అరగంట, ఇంతకంటే ఈ సమయంలో ఎక్కువసేపు వద్దులేని
మరలా లైట్ ఆపిచ్చేసి మరలా పడుకోమని చెప్పాను. ఇంకా కదిలిస్తే ఏం పడుకుంటారు ఆ టైంలో? అలసిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా పరిచర్య చేసే బిడ్డలకు ప్రత్యేకమైన కృప కలుగునుగాక. నా ప్రభు వారి కుటుంబాలను దీవించునుగాక. ఇంకా కొంతమంది సహకరించారు ఆ విషయం. అమ్మా మీకేం వినపడట్లేదా అల్లరి అంటే? నాకేనా ఇక్కడికి వినపడుతుంది? ఇంటికాడ ప్రవర్తించినట్టుగా ఇక్కడ ప్రవర్తించగాకండి. ఇది దేవుని మందిరం అని కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంటికాడ ముద్దు చేయండి. మీ పిల్లలు ఇక్కడ ఉండేదాన్ని బట్టే మీరు ఇంటికాడ మీ పిల్లల్ని ఎట్లా చూసుకుంటున్నారో అర్థమవుతుంది. కాబట్టి ఈ 2 దినాలు ఇంత చక్కగా దేవుడు జరిగించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దాని వెనక ప్రయాసపడిన వారిని గుర్తు చేస్తున్నాను అంతే. ప్రార్థన చేశారు మీరు, చాలామంది ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత ఆర్థికంగా కొంతమంది సహకరించారు. అంత మాత్రమే గాక పని చేసేవాళ్ళు లేకపోతే ఎట్లా? అవునా కాదా? పని చేసేవాళ్ళు లేకపోతే నా చేతికి డబ్బులు ఇచ్చారు, మీరు ప్రార్థన చేశారు, నేను ఒక్కడిని అన్ని పనులు చేయలేను కదా. మీరు ఆ టయానికి చక్కగా వచ్చారు, మంచిగా వాక్యం విన్నారు, పాటలు విన్నారు, ఆరాధన చేశారు, బయట భోజనం రెడీగా ఉందా లేదా చూశారు, భోజనం చేసుకున్నారు, వెళ్ళిపోయినారు. దాని వెనక తెర వెనక జరిగిన పనులు ఇవన్నీ. కష్టం ఇదంతా, తెర వెనక జరిగిన కష్టం ఇది. కాబట్టి పరిచర్య చేసే బిడ్డల కొరకు ప్రత్యేకంగా చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి, అందరు కళ్ళు మూసుకొని స్తోత్రాలు చెప్పండి. దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. కృప విస్తరించినట్లు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆర్థికంగా సహకరించిన కుటుంబాలను బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థనలు చేసి సహకరించిన బిడ్డల కొరకు స్తోత్రాలు చెల్లిద్దాం. చాలామంది 2 దినాలు తీసుకొచ్చినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడు ఏ ఆటంకాలు లేకుండా జరిగించినందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ఇంకా ఎవరినైనా మర్చిపోతే దయతో క్షమించండి, తప్పుగా అనుకోవద్దు. పేర్లు చెప్పి మిమ్మల్ని వీళ్ళను ప్రత్యేకంగా గణపరచాలని కాదు, కానీ అభినందించాలి. దేవుని సేవకునిగా నేను వారి కష్టాన్ని గుర్తు చేసుకొని, మీ కష్టాన్ని గుర్తు చేసుకొని, దేవుడి 12 సంవత్సరాలు, దయచేసి కొంచెం ఎక్కువ పెట్టండిరా. దేవుడి 12 సంవత్సరాలు మన కుటుంబాలను ఈ పరిచర్యలో స్థిరపరిచి, క్షేమమిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, భద్రతనిచ్చి, మనల్ని హెచ్చించి ఇంత పరిచర్యనిచ్చాడు. మనం ఏం చేయాలంటే మనం కృతజ్ఞత తెలియచేయాలి దేవునికి. స్తోత్రం. ఓ చిన్న పాట పాడుకుందాం మనం. ఓ చిన్న పాట, మనందరికీ వచ్చిన పాట, అందరం కలిసి పాడితే బాగుంటుందని, మనందరికీ బాగా తెలిసినటువంటి పాట. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నీ కను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. నీ కను పాపవలె నన్ను కాచి నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. అందరూ ఎక్కువ పెట్టు. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. అందరం
స్తోత్రం 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 స్తోత్రం. కొట్టు వర్షి. కౌగిటిలో దాచితివి స్తోత్రం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదను. అందరం నేను నా ఇల్లు నా ఇంటి చప్పట్లు కొట్టొచ్చుగా. ఖాళీ కూర్చున్నారు. నీ కను పాపవలె నన్ను కాచి నీ చెదరగా మోసావు స్తోత్రం. అందరం నీకను పాపవలె నన్ను కాచి నీ చెదరగ మోసావు స్తోత్రం. ఎబినేజరే ఎబినేజరే తోడై నడచితివే. ఎబినేజరే ఎబినేజరే ఇంతకాలం కాచితివే. స్తోత్రం 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 కరుపాపగ కాచితివి స్తోత్రం. ఎడారిలో ఉన్న నా జీవితమును మే స్తోత్రం స్తోత్రం కౌగిటిలో దాచితివి స్తోత్రం. నిరాశతో ఉన్న నాహీన బ్రతుకును నీ కృపతో నింపితివి. నిరాశలో ఉన్న నాహీన బ్రతుకును నీ కృపతో నింపితివి. మరొకసారి. నిరాశతో ఉన్న నాహీన బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. అందరం ఎబినేజరే కాలం కాచితివే. ఎబినేజరే ఎబినేజరే నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం నన్ను పాపగ కాచితివి స్తోత్రం. స్తోత్రం 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 కౌగిటిలో దాచితివి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి చేతులెత్తి గట్టిగా. అందరు చేతులు ఎత్తండి. అందరు ఎత్తండి. వారానికి ఒక్కసారి చేతులు ఎత్తేది.
దానికి కూడా పిసినారితనం. డబ్బులు ఏమన్నా ఇస్తారా మీరు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పినందుకు? ఉచితం కాదా? సే హల్లెలూయా. రైజ్ యువర్ హ్యాండ్స్. చేతులు ఎత్తండి అందరు. నేనేం చెప్తున్నాను, మీరు ఏం చేస్తున్నారు? చేతులెత్తు. అట్లనే చూస్తా ఉన్నావు. నా కళ్ళు ఇక్కడున్న వాళ్ళని చూడకపోతే ఎట్లా? దేవుడు ప్రపంచం అంతా చూస్తున్నాడు అంట. కాపరిగా ఇక్కడున్న వాళ్ళని చూడలేరా నేను? ఆమేన్. ఆ ముసలోళ్ళు ఎత్తుతుంది చూడు, ఆ గోడ కాడున్న ముసలామె ఎత్తింది. యవ్వనస్తులు ఉన్నారు, అదే ఇంట్లో తిడతారు కదా తల్లిదండ్రులు, బర్రె ఉన్నట్టున్నావు కదా మీరు అని. నేను అనట్లేదు, ఇంట్లో తల్లిదండ్రులు అంటుంటారు పిల్లల్ని, నేను ఎందుకంట. హల్లెలూయా. ఆ యవ్వనస్తులను చూస్తే నాకు కోపం వస్తుంది. వాళ్ళు చేతులు ఎత్తరు, మోకరించరు. చూడు ఏంది ఇది? ఏం హ్యాండ్స్ అప్ అన్నా? నేనేమన్నా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను? ఏంది ఇది? దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యం అంటుంది, జయించువాడు నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. స్తంభము అనగా స్థిరమైనది, స్తంభము అనగా భారము మోయునది, స్తంభము అనగా లోతుగా నాటునది, స్తంభము అనగా ఎన్నడూ కూడా కదలనిది. స్తోత్రం. మీలో అలాంటి వారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. పరిచర్య చేసేవారిలో ఉన్నారు, కానుకలు ఇచ్చేవారిలో ఉన్నారు, ప్రార్థించు వారిలో ఉన్నారు, రహస్యంగా కూడా ఈ పరిచర్య క్షేమాన్ని కోరుకునే వారిలో కూడా నిజంగా స్తంభము లాంటి మనస్సు కలిగిన, స్థిరమైన మనస్సు కలిగిన వారు ఉన్నారు. అందుకే ఈ పరిచర్యలో దేవుని కార్యాలు మనము చూడగలుగుతా ఉన్నాం. మనం స్తోత్రం చెప్పండి గట్టిగా. స్తంభము, స్తంభము అనగా స్థిరమైన వారు ఉన్నారు, స్థిరంగా ఉన్నారు, భారము మోసేవారు ఉన్నారు. ఈ పరిచర్యని లోతుగా నాటబడ్డారు. స్తంభము ఒక ఇంటికి చాలా ముఖ్యమైనది కదా. అలా ముఖ్యమైన వారిగా సమీపంగా బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారు. ఆమేన్. ఇంకొక మాట చెప్పనివ్వండి, స్తంభము ఎప్పుడు నిలకడగా ఉంటుంది? స్తంభము చెప్పాలి, మాట్లాడాలా మీరు? నిలకడగా ఉంటుంది. స్తంభము ఎప్పుడు కదలదు. చెప్పండి, మాట్లాడండి. ఒకటి, స్తంభము ఎప్పుడు నిలకడగా ఉంటుంది. రెండవది, స్తంభము ఎప్పుడు కదలదు. మూడవది, స్తంభము ఉన్న చోటే ఉంటుంది, ఉంచిన చోటే ఉంటుంది, ఉంచిన చోటే ఉంటుంది. ఇప్పుడు మనము ఈ పిల్లర్ ఎక్కడైతే ప్రారంభంలో మొదటి రోజు ఏ రోజైతే మనము ఈ స్తంభాన్ని నాటామో ఆ మరుసటి సంవత్సరానికి ఆ స్తంభం యానివర్సరీకు బయట పోయి ఉంది. మళ్ళా 3వ సంవత్సరంలో మధ్యలోకి వచ్చింది. 4వ సంవత్సరంలో వెనక్కి పోయి కూర్చుంది. 5వ సంవత్సరంలో నా వెనక్కి వచ్చింది. 6వ సంవత్సరంలో నా నెత్తి మీదకి ఎక్కింది. ఉందా? మరి ఏంది అట చూస్తారు? నవ్వాల కదా. ఏందన్నట్టు ఎందుకు జరుగుతుంది? అది ఆ రోజు ఎట్టుందో ఆ రోజు మన వెంకటన్న ఎజ్రా ఆ రోజు ఎట్టేశారో పిల్లలందరూ బొచ్చెలతో మాలు దాంట్లో పోసారు, యవ్వన బిడ్డలు సహకరించారు, అందరూ దాన్ని లాక్కొచ్చారు తీగలో. దాసు మన
రాజేష్ అన్న వీళ్ళందరూ కూడా యవనస్తులందరూ తీగలు లాక్కొచ్చారు, వాటిని చుట్టారు. ఆ రోజు ఎక్కడైతే నువ్వు ప్రార్థన చేసి పునాదేసి స్తంభాన్ని పైకి లేపావో ఆ పిల్లర్స్, ఈ 5 పిల్లర్స్ అప్పుడు ఎట్ట లేపామో ఇప్పటికి అట్నే ఉన్నాయా? మీతో పాటు వస్తున్నాయా? అవి అక్కడనే ఉన్నాయా? స్తంభం అంటే ఎలా ఉండాలి? ఉంచిన చోట నిలకడగా కదలకుండా. దేవుడు అలాగా మిమ్మల్ని మార్చాడు, ఇంకా కొంతమందిని మార్చునుగాక. హల్లెలూయా. స్తంభాల్లాగా ఉండాలా దేవుని ఆలయములో? ఎలా ఉండాలి మీరు? మనం ఎలా ఉండాలి? స్తంభాల్లాగా ఉండాలి. నేను కొన్ని రాసుకున్నాను స్తంభం యొక్క అనుభవాల గురించి ఉదయం కూర్చొని. ఎందుకనంటే ఈ 3 రోజుల పరిచర్య నేను పరీక్షించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ 3 రోజుల పరిచర్యని ఎవరెవరు కష్టపడ్డారు, ఎవరెవరు అలసిపోతున్నారు, ఎవరెవరు అలసిపోయిన దేహాలతో కూడా బలవంతంగా పని ముగించుకోవాలి, ఇది పెండింగ్ ఉండకూడదని, దేవుణ్ణి సంతోషపెట్టే పని, ప్రజలను ఎవరికి ప్రజలకు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని ఎంతమంది కష్టపడుతున్నారో. నిజంగా కష్టపడ్డోళ్ళని చూశాను, కష్టపడుతున్న వారిని చూసి కష్టపడ్డోళ్ళను కూడా చూశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా స్తంభాలను చూశాను, స్తంభాలతో పాటు కొంచెం కాస్తో కూస్తో ప్రయాసపడ్డ వారిని చూశాను. నేను రాసుకున్నాను, వినండి. ఈ స్తంభమును ఎన్ని మాటలన్నా, ఒకటి కొట్టినా, ఒకటి తిట్టినా, అసహ్యించుకున్నా, అవమానపరిచిన స్తంభం అక్కడి నుంచి కదులుతుందా? చెప్పండి. మాట్లాడాలా? సంఘానికి మీరు స్తంభాలైనప్పుడు, స్తంభానికి మీరు ముఖ్యమైన వారైనప్పుడు, స్తంభములో మీరు ప్రాముఖ్యమైన వారైనప్పుడు, స్తంభములాగా దేవుడు మిమ్మల్ని ఆలయంలో ఉంచాలనుకున్నప్పుడు, ఎవరు అవమానించినా, ఎవరు తిట్టినా, ఎవరిని ఒకవేళ దైవజనుడు మర్చిపోయినా, మనతో ఉన్నవారు మర్చిపోయినా, మన కష్టాన్ని గుర్తించకపోయినా మనము ఎలా ఉండాలి? ఎందుకు అనంటే ఆ స్తంభం అంటుంది, స్తంభమా ఎందుకు నువ్వు ఇలాగే ఉన్నావు? నీకు గుర్తింపు లేకపోయినా, నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా, ఇంత కష్టపడతా ఉన్నావు, భారమంతా మోస్తా ఉన్నావు, ఇంత చేస్తా ఉన్నావు, ఎందుకు ఇలాగనే ఉన్నావు అనంటే ఆ స్తంభం అంటది, దాన్ని గనక మాటలు వచ్చినాయి అనుకో, ఆ స్తంభం అంటది, నేను ఉన్నది దేవుని ఆలయంలో, నేను మోస్తుంది దేవుని మందిరపు యొక్క పని. దేవుడు నన్ను మెచ్చుకోవాలి. ఈ మందిరానికి, ఈ పిల్లలకు, ఈ బండలకు, ఈ సంఘానికి యజమానుడు నీవు నేను కాదు, యజమానుడు ఆకాశమందున్నా కూడా. ఎవరండి? ఎవరు మెచ్చుకోవాలని చేస్తుంది ఈ స్తంభము? ఎవరు మెచ్చుకోవాలని కష్టపడుతుంది? దానికి రంగు వేసినా వేయకపోయినా, దానికి సున్నం కొట్టినా కొట్టకపోయినా, దాన్ని పొగిడినా పొగడకపోయినా, అది అలసిపోయేంత వరకు కూడా అది పని చేస్తుందనంటే అది స్తంభము కూడా. అది ముఖ్యమైన స్తంభము, అది కదలని స్తంభము. నన్ను గుర్తించాల్సింది మనుషులు కాదు, నా ప్రభు దృష్టిలో నేనున్నాను. ఇది ఆయన పరిచర్య భారము, ఇది ఆయన పని. దేవదూతలకు లేని పని నాకు అప్పగించాడు. అందుకే నేను ఈ పరిచర్య క్షేమము కొరకు కానుకలిస్తాను, అందుకే ఈ పరిచర్య క్షేమము కొరకు ప్రార్థన చేస్తాను, అందుకే ఈ పరిచర్యలోనికే వస్తాను, అందుకే ఈ పరిచర్య ఏది అవసరమైనా నేను ముందుండి నిలబడతాను, దైవజనుడికి ముందుండి నిలబడతాను, సంఘానికి ముందుండి తోడుంటాను. ఏ కష్టం వచ్చినా కూడా, ఈ సంఘానికి ఏ కష్టం వచ్చినా నేను నిలబడతాను అన్నవారు మీలో చాలా మంది ఉన్నారు. చప్పట్లు కొడుతూ దేవుణ్ణి కనపరుద్దాం. దేవుడు వారిని స్తంభాలు అని పిలుస్తున్నాడు ఈ రోజున. ఏంటి నామకరణము? నేను పేర్లు చెప్పను, నామకరణం ఒకటి. స్తంభము. మీరు కదలొచ్చునా, అలగొచ్చునా, మాట్లాడొచ్చునా? అస్సలు స్తంభం అనేది అలాగే ఉంటుంది. గుర్తింపు ఉన్నా గుర్తింపు లేకపోయినా దాని కాన్సెప్ట్ ఏంటంటే, నేను మోస్తుంది దేవుని మందిరమును. దాని తలపైన ఏముంది చెప్పండి? పిల్లర్ తలపైన ఏముంది?
లుంగి ఉంది, స్లాబ్ ఉంది. అంటే బరువు, పరిచర్య బరువు. చెప్పండి ఏంటి? సంఘం ఏం చేయాలి? స్తంభాలు ఏం చేయాలి? పరిచర్య భారము మోసేవారే స్తంభాలు, పరిచర్యలో నిలబడేవారే స్తంభాలు, ఈ పరిచర్యకు సహకరించేవారే స్తంభాలు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. అది స్తంభాలంటే ఆశామాషగా ఉండవు, భారం మోస్తాయి, బరువు నెత్తి మీదకి ఎత్తుకుంటాయి. అవునా కాదా? అది అందుకే దేవుని వాక్యం అంటుంది 3:12 అక్కడనే 3:12 మనం చదువుకున్నాం కదా, రెవల్యూషన్లో, ప్రకటన గ్రంథంలో. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి నీ వెలుపలికి, చదవండి మాట, ఆ ఒక్క మాట చదవండి అయ్యా. అందులో నుండి బయటికి పోరు, అలగరు, దాని గురించి విచారణ చేయరు, ఇతరులతో దాని గురించి సంభాషణ చేయరు. ఎందుకంటే వారు స్తంభాలు. ఆమేన్, ఆమేన్ చెప్పండి, స్తోత్రం చెప్పండి. మిమ్మల్ని దేవుడు స్తంభాలలాగా చూస్తున్నాడు. ఈ 3 దినాలు కష్టపడ్డ వారిని దేవుడు స్తంభాలలాగా పోలుస్తూ ఉన్నాడు. ఏ ప్రతిఫలం ఆశించకుండా ప్రయాసపడ్డారు, ఏ ప్రతిఫలం ఆశించలేదు, కష్టపడ్డారు, కుటుంబాలతో వచ్చారు, నలగొట్టుకున్నారు శరీరాలని. నిజంగా నా ప్రభు ఏదో ఒక మేలు చేత మీ కుటుంబాలను తృప్తిపరచునుగాక. ఆర్థికంగా చాలామంది సహకరించారు, స్తంభాలు. అమ్మో ఇది దేవుని పని అన్న ఒక్కడు ఎలా మోయగలడు? మనం కూడా భుజానికి భుజం ఆనిద్దాం, చేతికి చేయి కలుపుదాం, మనం కూడా ఈ పరిచర్య భారాన్ని మోద్దామని ఆర్థికంగా సహకరించిన బిడ్డలు ఉన్నారు. దేవుడు వారిని స్తంభాలుగా చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మిగతా వాళ్ళు ఉత్తిగా వచ్చి చప్పట్లు కొట్టి భోంచేసి వెళ్ళిపోయారులే. దేవుడు వారిని కూడా దీవించును గాక. ఆమేన్ చెప్పండి, ఆమేన్. కొంతమంది చాలా ప్రార్థనలు చేశారు, చాలా అంటే చాలా ప్రార్థనలు చేశారు. స్తంభాలు ప్రార్థన చేస్తాయి. దేవుని మందిరంలో ప్రార్థనలు చేయాలి. ఒకటి, సంఘ క్షేమము కోరుకునేవారు ఎక్కువ ప్రార్థన అయినా చేయాలి, ఆర్థికంగా అయినా సహకరించాలి. 3వది, పరిచర్య విధంలోనైనా సహకరించాలి. 4వది, కొంతమందినైనా దేవుని మందిరంలోనికి తీసుకొని రావాలి, కొత్త వారిని. అది స్తోత్రం చెప్పండి. ఒక 3 చూసుకొని నేను విడిచిపెట్టేస్తాను మిమ్మల్ని. దేవుని మందిరంలో స్తంభముగా ఉన్నవారు దావీదు 27వ కీర్తన 4. ఒక పావు గంటలో ముగించేస్తాను. 27:4 చదువునానా? ఏంటా వరము? ఆహా, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఏంటంట ఆయన తీర్మానం? జీవిత కాలమంతా చెప్పండి, స్తోత్రం చెప్పండి. జీవిత కాలమంతా నీ మందిరములో నే చిరకాలము నివాసము చేయ, నీ మందిరములో చిరకాలము నివాసము చేయ, యెహోవాయే నాకేమీ కొదువగు, నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలు వెంట వచ్చును. నా బ్రతుకు దినాలన్నీయును కృపాక్షేమాల వెంట వచ్చును. నీ మందిరములోనే చిరకాలము, నీ మందిరములోనే చిరకాలము, అందరం నీ మందిరములోనే చిరకాలము, నీ మందిరములోనే చిరకాలము నివాసము చేయ నా సిద్ధును, నివాసము చేయ
పైకెత్తండి. పాట పాడేటప్పుడు చప్పట్లు కొట్టండి చేతులు పైకెత్తి. నా బ్రతుకు దినాములన్నీయును నా బ్రతుకు దినాములన్నీయును కృపాక్షేమాలు వచ్చును. నీ మందిరములోని చిరకాలం. ఏయ్ కొట్రా. నీ మందిరములో చిరకాలము. ప్రవంతి పైకెత్తి చెయ్యి. మందిరములోనే చిరకాలము. ఎత్తు పైకి. నివాసము అలా దగ్గర చెయ్యి పైకెత్తు. ఆశింతును. నివాసము చేయ ఆశింతును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నా బ్రతుకు దినాములన్నీయును కృపాక్షేమాలు వెంటవచ్చును. నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమాలే వెంట వచ్చును. నీ మందిరములోని చిరకాలము నీ మందిరములోనే చిరకాలము. నివాసము చే ఆశిద్దును. నివాసము చేయ ఆశింతును. హల్లే. ఏయ్ చేయబే కదా హల్లెలూయా. చెప్పరేంటండి హల్లెలూయా. హల్లెలూయా చెప్పవు. నిద్ర మత్తంతా పోయి గొంతులో నీళ్లు పోయండి కొంచెం. కుక్క పట్టుకొని సత్తరటని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పోయిందా? మా స్నేహితుల కోసం పాడాము. నిద్రమత్తులో ఉన్నారు కొంచెము. మా వాళ్ళ జోలి పోగాకండి మీరు. దావీదు అంటున్నాడు, నేను ఒక వరం అడిగాను. ఐఎమ్ సీకింగ్ దట్. నేను వెతుకుతున్నాను. ఏంటి ఆ వరము? నేను నా బ్రతుకు దినములన్నీ కూడా దేవుని మందిరములో నివాసము చేయగు, అంటే దేవుని మందిరంలో నేను ఒక స్తంభముగా ఉండాలనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. ఎలా ఉండాలనుకుంటున్నాడు? ఎప్పుడు దేవుని మందిరంలో ఉండేది ఏంటిది? స్తంభమా కాదా? స్తంభమే కదా. ఎప్పుడు దేవుని మందిరంలో ఉండేవారిని, పరిచర్య చేసేవారిని, ఆదుకుంటున్న వారిని, ఆదరిస్తున్న వారిని, కనిపెట్టుకొని ఉంటున్న వారిని, ఎన్ని పరిస్థితులున్నా, ప్రతికూలతలున్నా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సంఘానికి శ్రమ వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా దేవుని మందిరపు గడప దాటి చెప్పుడు మాటలని వెళ్ళిపోకుండా కనిపెట్టుకొని ఉన్న వారిని దేవుని వాక్యం ఎలా సంబోధిస్తుందంటే, మీరు సంఘానికి స్తంభము లాంటి వారు, మీరు మందిరానికి. అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మీరు డూబ్ చేయగాకండి. ఇప్పుడు అయిపోయింది మీ పని. హల్లెలూయా. స్వప్నకు ఆరోగ్యం బాగాలేదు, అయిపోయేంత వరకు చేతులు పైకెత్తి సపోర్ట్లు కొట్టింది. హల్లెలూయా. ఆ ముసలాం పాపం ఆరోగ్యం బాగాలేదు, నాకు మొన్న చీటీ రాజిచ్చింది అన్న. నా పరిస్థితి ఇది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. అయినా కూడా 2 చేతులు ఎత్తి చప్పట్లు కొట్టింది. కొంతమంది ఏ అమ్మా, ముసలోళ్ళు సప్పట్లు కొడుతుంటే, ఆరోగ్యం బాగాలేని వాళ్ళు సప్పట్లు కొడుతుంటే, ఏంది ఇది? స్తోత్రం చెప్పండి. చెప్పు. అది కదా దేవుని వాక్యం అంటుంది, దావీదు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? రాజ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? సింహాసనాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు? ఎంతో మంది నీ దగ్గర పంచాయతీ కోసం వచ్చారు. నువ్వు రాజువు కదా, ఎక్కడికి వెళ్తున్నావయ్యా? ఈ మధ్య కనపడట్లేదు నువ్వు. దేవుడు ఎందుకు నిన్ను రాజుగా ఇశ్రాయేలుకు పెట్టాడు? అసలు నీకు టైం ఎక్కడుంటుంది? ఎక్కడికి పోతున్నావు? రాజ్యాన్ని విడిచిపెట్టి ఎక్కడికి పోతున్నావు? దేశాన్ని విడిచిపెట్టాడు. నేను యెరూషలేములో దేవుని ఆలయములో స్తంభముగా ఉండాలనుకుంటున్నాను. దేవుని మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు ఎప్పుడెప్పుడా 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 అని నేను పరిగెడతా ఉన్నాను. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా.
నేను విడిచిపోనయ్యా. దేన్ని? అబ్బా, కొంతమంది మందిరా అన్నారు, కొంతమంది ఏంటి ఏం విడిచిపెట్టకూడదు అనుకుంటున్నారు. దాన్ని విడిచిపెట్టను నేను. అది కాదండి, ప్రతీకారాలు కాదు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టనటువంటి ప్రేమ మక్కువ మీకు కలుగును గాక. అప్పుడు మీరు స్తంభాలుగా మార్చబడతారు. మీరు దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా మందిరంలో స్తంభాల్లాగా చూడాలనుకుంటున్నాడు ఆయన. ఇక్కడ చాలామంది ఉన్నారు స్తంభాలు. ఒక మాట చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనం. ఈ తీర్మానం మనలో స్థిరంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:22. సంపూర్ణమైన నిశ్చయత అనండి. అందరూ వెనుకున్న వాళ్ళు కూడా సంపూర్ణమైన నిశ్చయత. అది ఏ తీర్మానము, ఏ నిశ్చయత ఉండాలి మనకు? జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. దేవుని మందిరం విషయంలో మీకు సంపూర్ణమైన నిశ్చయత ఉండాలి. నేను మోస్తుంది దేవుని పరిచర్యను, నేను చేస్తుంది దేవుని పనిని, నేను సహకరిస్తుంది దేవుని పనికి, దేవుని సేవకు. సంపూర్ణ నిశ్చయత నీలో ఉంటే నువ్వు స్తంభం అయిపోతావు. జకర్యా గ్రంథం 3:7. నీవు నా మందిరము మీద హల్లెలూయా. స్తంభములాగా ఉన్నవారు ఎలా ఉంటారంటే ఆవరణములను, మందిరాన్ని కాపాడుకునేవారుగా ఉంటారు. కూడా చప్పట్లో. స్తంభములాగా ఉండేవారిని ఎలా గుర్తించాలి? పరిచర్యను కాపాడుకుంటారు వాళ్ళు, సేవకుని కాపాడుకుంటారు, పనిని కాపాడుకుంటారు, సంఘాన్ని కాపాడుకుంటారు, మందిరమును కాపాడుకుంటారు. అన్నిటిని ఏం చేస్తూ ఉంటారు? చెప్పండి, అదే కదా నేను చెప్పింది. చెప్పండి, వెనకున్న వారు చెప్పాలి. కాపాడుకుంటారు. నువ్వు కాపాడుకునే స్థాయిలో ఉన్నావా? అలాగైతే నువ్వు స్తంభానివే. ఆమేన్. కనిపెట్టుకొనుండే స్థాయిలో ఉన్నావా? అయితే నువ్వు స్తంభానివే. కదిలే స్థాయిలో ఉన్నావా? అయితే నువ్వు రెల్లువు. గాలికి చెదరగొట్టు పొట్టువు. కదిలేవారు స్తంభాలు ఎందుకు అవుతారు? కదిలేవారు స్తంభం కదులుతుంది. అది కదులుతే మనం ఏంటుంటామా? స్తంభం కదిలితే మనమే ఏమైతాం? మనం ఉరుకుతాం అట్టనే నుంచి. వాయమ్మ స్తంభం కదులుతుంది. ఇదంతా స్తంభాలు కదలవు. మీ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు 2 స్తంభాలు. ఆమేన్. భార్యాభర్తలు స్తంభాలు. సంపాదించినా సంపాదించకపోయినా భార్య అనుకుంటుంది, నా భర్త ఎప్పుడు బతికే ఉండాలి, నాతో ఉండాలి అనుకుంటుంది. అమ్మా, భార్యల గురించి, మీ గురించి కాదులే. భార్య అనుకుంటుంది, ఎప్పుడు నా భర్త, వాడు తాగుబోతాడైనా, వాడు నన్ను పట్టించుకోకపోయినా, నా భర్త ఎప్పుడు బతికే ఉండాలి, నాతో ఉండాలి. చెప్పండి, అటు ఉద్దేశాలు ఏం లేవా మీకు? మరి చెప్పమంటే సైలెంట్గా ఉంటారు. నేను నిజమేనండి చెప్పేది. ఏం సందమ్మా? చెప్పు బిడ్డ, చెప్పు నాన్న. పూజిత చెప్పురా, చెప్పు. కమలమ్మ తల్లి అప్పుడప్పుడు వస్తుంది. ఆయన గురించి నా సొక్క తీసుకుపోయింది. శాతపడి చేయించినవి నా సొక్క తీసుకుపోయి మీ ఆయనకి ఇచ్చినవా? పుట్టిగలే. వాళ్ళ ఆయన త్రాగుబోతు నుంచి మారాలని నా చొక్క తీసుకుపోయి వేసింది ఆయనకి. అన్నా నీ సొక్క ఒకటి అన్నా, నీ సొక్క ఒకటి అన్న, అట్టనైనా మారతాడన్నా అని చెప్పేసి. ఆయన ఎంత తాగుబోతుంటే కనీసం ఆమెకు రూపాయి కూడా ఇయ్యడు. ఇయ్యకపోగా ఇంటికొచ్చి ఆమెకు రోజు కూటం పెడతాడు. ఇంట్లో రోజు ఆరాధన, ఇంట్లో రోజు ఆల్ నైట్ ప్రేయరే. ఏంటిది అది? తుకుడా కరింగేగా మటన్ మస్తాన్ అన్నమాట. అట్లాంటి పరిస్థితిలో కూడా
తన భర్తను విడిచిపెట్టుకోలేదు, తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయలేదు. నా భర్త మారాలి, నా భర్త మారాలి, నా భర్త మారాలని చెప్పి నేటికి కూడా అట్లా తోడైనా కూడా నా భర్త బ్రతికే ఉండాలి, నాతో ఉండాలి, ఆడు సంపాదించకపోయినా పర్వాలేదు అనుకునే కుటుంబాలు లేరా? స్తోత్రం చెప్పండి. అటువంటి వాళ్ళు భార్యలంటే. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు భర్తలు ఏమనుకుంటారు? నా భార్య ఇటనే ఉండాలి, నా భార్యే 10th క్లాస్లో ఇంటర్మీడియట్ అనుకుంటా, సూట్ కేసు అడుగులో పెట్టి, టంకు పెట్టి అడుగులో పెట్టి, ఒక 3 సంవత్సరాల క్రితం అక్కడ జరిగింది ఒక ఊర్లో, మనకు దగ్గరకు సమీపంగా ఉన్న ఊర్లో. ఒకసారి ఇంటికి రా అన్న అన్నారు. వినండి, జోక్గా నేను చెప్పేది నిజం చెప్తున్నా తల్లి. దివాకర్ అన్న ఈయన బాగా భలే ఉంటుంది ఈ స్టోరీ. నేను ఆ పిల్లోడు రమేష్ ఉన్నాడు, అప్పుడు ఇద్దరం వెళ్ళినాం. వెళ్తే ఆ అక్క నన్ను పిలిచి, వన్నా చూడన్నా ఈ గాజులు ఆడి అన్న, ఈ రిబ్బెన్ ఆడిదన్నా, రబ్బర్ బ్యాండ్ ఆడిదన్నా, ఇది ఆడిదన్నా, లెటర్ అది బో అదా. ఆయన 25 ఏళ్ళు దాటింటదా, 25 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళైంది ఆయనకు పెళ్ళయి. ఆమె ఇచ్చిన అన్నీ కూడా ఏంటిది అది? పాస్టర్ అమ్మ ఆ రోజు నీకు చెప్పారా? నేను అడిగి వచ్చి మొత్తం చెప్పా. ఏందయ్యా ఇంత ఆలస్యమైంది, ఫోన్ చేస్తుంటే తీయట్లేదంటే పెద్ద స్టోరీలో ఉన్ననే నేను. అది ఇప్పుడుది కాదు, లవ్ స్టోరీ, 30 ఏళ్ళ క్రితం లవ్ స్టోరీ అది అని చెప్తే అమ్మ నవ్వి 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 ఆ రోజు అన్నం తినడమే లేట్ అయిపోయింది మాకు. ఏ కుమారకి ఇటు పంపించిన ఆమెను? నిదానంగా తీసుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత జ్ఞాపకాలు, స్వీట్ మెమోరీస్. మారు మనసు పొందిన తర్వాత మన చిప్ అంతా మారిపోవాలి, పరిశుద్ధమైన చిప్పుగా మారిపోవాలి మనది. ఆమేన్. ఏది పెట్టుకోవాలి మన మెమోరీలో? 2.0 కాదు, పరిశుద్ధమైన చిప్ ఉండాలి. ఆమేన్. మన ఆలోచనలు మారిపోవాలి పురుషులారా, మన చూపు మారిపోవాలి, మన యొక్క ఆలోచన మారిపోవాలి, మన తలంపు మారిపోవాలి, మన ఉద్దేశాలు మారిపోవాలి. ఎందుకనంటే దేవుడు మీ కుటుంబానికి మిమ్మల్ని స్తంభాలుగా చూస్తా ఉన్నాడు. స్త్రీలారా, మిమ్మల్ని మీ కుటుంబాలకు స్తంభాలుగా చూస్తున్నాడు. పురుషులైన వారు స్త్రీల విషయంలో, స్త్రీలైన వారు పురుషుల విషయంలో ఒకరి స్తంభం ఒకరు కూలిపోకుండా చూసుకోవాలి. ఆమేన్. ఒక్క స్తంభం పడిపోయినా ఇంకొక స్తంభానికి బలమో లేదు. ఇంట్లో పురుషుడు పోయినా స్త్రీ పోయినా బలం ఉంటుందా? ఆ ధైర్యం ఉంటుందా? ఉంటుందా? ఎటువంటి వాడైనా పురుషుడు స్త్రీలు భరిస్తారు, కానీ ఎటువంటిదైనా పురుషులు భరించరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ మనం దేవుని పిల్లలం, ఎటువంటి పొరపాట్లు లేకుండా చూసుకుని అటువంటి స్తంభాలుగా మనం నిలిచి ఉందుముగాక. మన కుటుంబాలను మనం కట్టుకోవాలంటే భార్యాభర్తలు ఇద్దరు స్తంభాలుగా నిలబడి స్టడీగా, ఒక స్తంభం పెద్దగా ఉండి ఒక స్తంభం కిందగా ఉంటే కుదరదు. స్లాబ్ నిలబడాలంటే, కుటుంబం కట్టబడాలంటే భార్య భర్త ఇద్దరు సమానంగా పట్టించుకోవాలి కుటుంబాన్ని, అంతే, అప్పుడు నిలబడుతుంది. అలాగే దావీదు అంటున్నాడు, నేను మందిర క్షేమాన్ని పట్టించుకుంటాను నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండవ మాటలోనికి వచ్చేద్దాం, ఎక్సోడస్లోనికి 32వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం 1వ వచనం చదువు. మోషే కొండ దిగకుండా తడువు చేశాడు. ఆమెన్, ఆమెన్. చాలే చూడండి నా వైపు. మోషే కొండ మీదకి ఎక్కాడు.
కొండ మీద ఎవరున్నారండి? ఎందుకు పోయాడు కొండ మీదకి? దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళాడు. చెప్పండి, దేవుణ్ణి దర్శించడానికి. నేను చెప్పిందే చెప్పండి. దేవుణ్ణి దర్శించడానికి వెళ్ళినటువంటి మోషే ఆ దర్శించిన తర్వాత కొండ దిగి ఇశ్రాయేలులను కలుసుకోవడానికి ఆయనకు సరైన ఇష్టము లేదు. కొండ మీదనే ఉండాలనుకుంటున్నాడు ఆయన. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ఎందుకు? కొండపైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. 10 ఆజ్ఞలు ఉన్నాయి, శాసనములు ఉన్నాయి. కొండ దిగడానికి తడవు చేశాను. కొండ దేవుని మందిరం అనుకుందాం. కొండ దిగడానికి ఏం చేశాడంటే తడవు చేశాడు. మన వాళ్ళు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తాబేళ్ళలాగొస్తారు, పోయేటప్పుడు చిరుతపులి పోయినట్టు పోతారు. ఎట్లా వస్తారు? స్లో మోషన్లో. తాబేలు ఎట్టొచ్చది? చిరుతపులి చర్చికి వచ్చేటప్పుడు మాత్రం నిన్ననే కదా మే పోయి వచ్చింది, మళ్ళీ ఈరోజు కూడా పోవాలనా? సరేపా, మళ్ళీ ఫోన్ చేసి అడుగుతాడు ఆయన. పోదాంపా, కాసేపు కనపడి వస్తే అయిపోద్ది. కానీ ఎందుకు గోల? ఇంటికైనా వస్తాడు మళ్ళీ. టైం అవుతుంది, మా టైం అయితే అయిందిలే మే. ఈరోజు ఆయనకు తెలుసు నేను అలసిపోయి ఉంటారులే, అందుకని లేటుగా వచ్చిండ్రని అనుకుంటారులే మే. నేను ఆడ నిలబడి మీకు ప్రార్థనలు చేద్దామని ఆ గుమ్మం కాడ ఎప్పట్లాగా ఈ తాబేళ్ళు ఇప్పుడు వచ్చేటట్లేవులే. ఈ తాబేళ్ళు ఇంకా బయలుదేరినట్లేవు తాబేళ్ళని. నేను వచ్చాడు నీరసంగా కూర్చోనున్నా. నేను తల దించుకోనున్నా, నేను ఇంకా చూడలే. వచ్చారు. ఇప్పుడు అయిపోగానే చూడండి, చిరతపుల్లిని చూశారు. అబ్బో, నేను అప్పుడప్పుడు అడుగుతుంటా పాస్టర్ని కానీ అక్కోళ్ళని కానీ అన్నోళ్ళని కానీ, ఏదిరా భోంచేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎప్పుడో పోయినరు. పోయేటప్పుడు ఏమొచ్చేస్తుంది ఒంట్లోకి? వచ్చేటప్పుడు ఏమొచ్చింది ఒంట్లోకి? తాబేలు వస్తుంది. వచ్చేటప్పుడు దేవుని మందిరానికి రావాలంటే తాబేలు వస్తుంది ఒంట్లోకి. పోదాంలే, స్నానం చేద్దాంలే, ఏంలే. 11కు పోయినా పాటలు జరుగుతుంటాయిలే, 12కు పోయినా ఆరాధన జరుగుతుంటుందిలే. తాబేలు నిదానంగా. అదే ఎంఆర్ఓ, నీకు పట్టా రేపే ఇస్తాను, ఉదయాన్నే 7 గంటలకు రా అంటే 5 గంటలకు పోయి కూర్చొని ఉంటాడు. రేషన్ కార్డు ఇస్తాను, మీరు రా అంటే ఎన్ని గంటలకు పోతారు మీరు? ఎస్ఐ రమ్మన్నాడు అనుకో, స్టేషన్ ఎస్ఐ రమ్మన్నాడు, 9 గంటలకి ఏడు ఉండాలా బిడ్డ నువ్వన్నాడు అనుకో, నాకు ఫోన్ చేసి ఉన్నావు ఎస్ఐ రమ్మన్నాడు నేను పోతున్నా. కానీ టైం 7 గంటలకే. 7 కదన్నా అయిందేనంటే, ఓ అమ్మో ముందే ఉండాలను కానిస్టేబుల్ని అడుగుతాడంట. స్తోత్రం చెప్పండి. అంటే దేవుని మందిరానికి వచ్చేటప్పుడు జార్జి తాబేలు. చెప్పండి విజయలక్క, చెప్పు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు తాబేలు, వెళ్ళేటప్పుడు వేగం మామూలుగా ఉండదు, 80 స్పీడు. వచ్చేటప్పుడు 10 స్పీడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మోషే మాత్రము దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి చెప్పండి ఇష్టపడలేదు, తడవు చేశాడంట. అంటే దేవుని మందిరంలోనే ఉండాలని కోరుకున్నాడు దావీదులాగా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మందిరములోనే చిరకాలము నివాసము చేయ. అవునా? ఎంత ఎగిరెగిరి పాడతారు. ఆత్మ వచ్చి బాస్క పాటలు పెట్టుకొని ఈ కెమెరా అంతా ఎగురుతారు. ప్రార్థన అయిపోగా నిమిషం కనపడరు. మళ్ళీ మా వాళ్ళే పట్టాలు తీసుకోవాలి, మళ్ళీ మా వాళ్ళే సౌండ్ సిస్టమ్ పెట్టుకోవాలి, మళ్ళీ మా వాళ్ళే డేషలు కడుక్కోవాలి, మళ్ళీ మా వాళ్ళే మీరు ఎంగిలు ఇస్తారు ఆకులు ప్లేట్లాడ ఇసిరి అత్తే మళ్ళీ మా వాళ్ళే చేసుకోవాలి, అన్ని మా వాళ్ళే చేసుకోవాలి. మళ్ళీ నీ మందిరములోనే చిరకాలం. ఆపు నీ దొంగ నాటకాలు.
ఇస్తర్లు ఆడంటే ఆడ ఇసిరేసిపోయి, పిల్లోళ్ళు తిన్న ఆడంటే ఆడ పట్టాల మీద వేసిపోయి, ఇప్పుడు ఆరాధనలో కూర్చొని నీ మందిరము. వీళ్ళు దర్శనాలు, కలలు, దురాత్మలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని మందిరములో ఉండడానికి స్తంభాలైన వారు ఆసక్తి పరులుగా ఉందురుగాక. మిగతా వారికి కూడా కృప అనుగ్రహించబడునుగాక. అందరూ స్తంభాల్లాగా మారిపోవుదురుగాక. సంఘంలో అందరూ ఏమైపోవాలి? దేవుడు కోరుకునేది అదే. జయించు వారందరూ నా మందిరములో, ఆలయంలో స్తంభాల వలె ఉండిపోవాలి వీళ్ళు. మూడో మాట చెప్పి ముగిస్తాను. యెహోషువ గ్రంథం, నిర్గమాకాండం 33:11 లాస్ట్ లైన్ చదువు. 33:11 లాస్ట్ లైన్ చదువు. నువ్వు ఏడున్నావు అది చదవాలా. నువ్వు పరిచారకుడి కాడి నుంచి ఇంక నేనేడు ఉంటాడు. పరిచారకుడి కాడి నుంచి శాన్స్ అయిపోయింది నేను వచ్చి చదువు. యెహోషువను యవనస్తుడు, అది పాయింట్. యెహోషువను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. స్తోత్రం చెప్పు. గుడారం అనగా దేవుని మందిరం. దేవుని మందిరంలోనికి ఒక యవనస్తుడు బయటికి రావడానికి ఇష్టపడలేదు. ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు? గుడారం అంటే మందిరం. మందిరంలో ఉండాలని కోరుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాసేపు మందిరంలో గడపాలని కోరుకోవాలి. కాసేపు దేవుని మందిరంలో ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి అలవాటు పడాలి. ముందే రావాలి. 10 గంటలకు ప్రార్థన అయితే ఒక అరగంట ముందు వచ్చి మోకాళ్ళు వేసి కాసేపు ప్రార్థన చేయాలి. 10 గంటలకు ప్రార్థన లేదా 10:30కు ప్రార్థన అయితే ముందే రావాలి. మీరు ముందే వచ్చి మీ కష్టాలన్నీ ప్రభు సన్నిధిలో మోకరించి కాసేపు కన్నీరు గార్చి ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. అన్న ప్రార్థన జరుగుతున్నప్పుడు వచ్చిందా? ఖాళీ టైంలో వచ్చి మోకరించిందా? కొంతమంది అన్నారు ప్రార్థన జరుగుతుంది, వాక్యం చెప్తా ఉంటాను, అందరూ సీరియస్గా వింటా ఉంటుంటారు. అప్పుడు వస్తారు ఆ భక్తులు. అప్పుడు వచ్చి మధ్యలోకి వచ్చి బైబిల్ ముందు పెట్టుకొని అంటే ఇప్పుడు నేను చెప్పే వాక్యం వినకుండా వాళ్ళని చూడాలి. ఇప్పుడు వాళ్ళు उसका गलती नहीं, उसका आदमी गलती नहीं, अंदर का घुस गया शैतान, वो शैतान का बच्चे, उसका गलती नहीं, वो बहुत अच्छा आदमी है. क्या कर कुछ भी नहीं कर ले. क्या क्या घुस गया? कौन घुस गया? कौन घुस गया अंदर से? शैतान घुस गया. ऐसा तो वो काम करे. मुझे क्या काम करते इधर? ఏం చేస్తున్నాను నేను ఇక్కడ? వాక్యం చెప్తుంటే ఆ సైతాన్ అంటది మధ్యలోకి పోయి మోకరించు. ఇప్పుడు ఆ వాక్యం డిస్టర్బ్ అయిపోయి నిన్ను చూడాలి అందరూ, నువ్వు పెద్ద భక్తి పరురాలువని. అరే వాక్యం జరుగుతుంది, మధ్యలో వచ్చిట మోకరించిట చేతులు పైకెత్తకూడదు, అందరు నాకెళ్ళి చూస్తారు, వాక్యం మీద దృష్టి పోతుంది. నేను వెనకన ఏడొకసారి తగలబడి వాక్యం వినాలి. ఇంత లేట్ వచ్చినందుకు అబ్బో ప్రభు క్షమించని ఆ పశ్చాత్తాప ప్రార్థన లేదు. అయ్యా బొంబాయిలో ఉన్నవాని కాపాడు నాయన. కోన్ గుజ్ గయా అందర్ సే? అర్థమవుతుందా? वो आदमी गलती नहीं, वो शैतान का बच्चे अंदर का घुस गया, वो पूरा गलती है. ఆ గలిబిలి చేసే ఆత్మ అది అపవాది సంబంధమైన ఆత్మ. స్తోత్రం చెప్పండి. అరే 10 గంటలకు ప్రార్థన,
ఎప్పుడు రావాలి మనము? కొంచెం పెందలకాడి. సరే, ఆటోలు లేట్ అవుతున్నాయి, ఒక్కొక్కసారి ప్రార్థన చేసుకోవడానికి రావాలి, ప్రత్యేకంగా రావాలి, మోకరించాలి. ప్రభువా, నా కుటుంబంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి, నా ఇంట్లో పరిస్థితి ఇది, నా ఒంట్లో పరిస్థితి ఇది, నా భర్త ఇలా, నా పిల్లలు ఇలా. ఆదివారం వచ్చి నా చెవులు కొరికి 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 కొరికిపోవడం కాదు. మధ్యలో ఒక్కరోజన్నా దర్శిస్తావా మందిరాన్ని? మధ్యలో ఒక్కరోజన్నా దర్శించొచ్చుగా. ఏదో ఒక సమయంలో పగలు వచ్చి కాసేపు అక్క ఉంటుంది, పాస్టమ్మ గారు ఉంటారు, మీరు ఆమెకు చెప్తే ఆమె కూడా మీతో పాటు మోకరించి కాసేపు మందిరంలో ఏకాంతంగా చర్చిలో ప్రార్థన చేసుకోవచ్చుగా. జనాలందరూ ప్రార్థనలు చేయించుకుంటుంటే అప్పుడు ఈనయ్యా నిన్న మొన్న కొత్తోళ్ళు కొంచెం వాళ్ళని పరిచయం చేయడానికి మనోళ్ళు తీసుకొచ్చింటే వాళ్ళతో నేను పలకరిద్దాం అనుకుంటుంటే వచ్చిన వాళ్ళు వచ్చి ఇంకా చెప్పిందే. అరే, మనం ఇంత కష్టపడ్డది ఎందుకు? కొత్త ఆత్మలను సంపాదించుకోవాలని, కొత్త వాళ్ళకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలని. పాడిన పాడే పాడరా పాసి పనుల దాసరని ఇంక ఒకటేమైనా చెప్తా ఉంటే కొత్త వాళ్ళని ఎప్పుడు మనము దేవుని మందిరానికి ప్రేమతో ఆహ్వానించుకునేది? ఖాళీ సమయంలో రారు, ఖాళీ సమయంలో నాకు ఫోన్ చేసి సమస్య చెప్పరు. ఈడికొత్తేనే గుర్తొస్తుంది, ఈడికొత్తేనే గుర్తొస్తుందా మీకు? 7 రోజులలో 6 రోజులు నేను గుర్తుండనా? నేను గుర్తుండను. అప్పుడు గుర్తుండాల్సినవి గుర్తుంటాయి. ఫోన్ చేయొచ్చుగా ఖాళీ సమయంలో. అన్నా ఖాళీగా ఉన్నారా, మీటింగ్లో ఉన్నారా అని అడిగితే చెప్తాగా. ఖాళీగా ఉన్నాక చెప్పండి. నేను ఎంత బిజీలో ఉన్నా మీరు ఫోన్ చేసిన తర్వాత అయినా ఫోన్ చూసుకొని మళ్ళీ ఫోన్ చేస్తా, ఒకవేళ వాక్యంలో ఉన్నప్పుడు తప్ప. నేను మీటింగ్లో స్టేజ్ మీద కూర్చున్నప్పుడే తీయను తప్ప, నా దగ్గర ఉన్నదప్పుడు సెల్లు. మిగతా ఎప్పుడైనా తప్పకుండా మరలా తీసి ఫోన్ చేస్తాను, ఏందక్క ఫోన్ చేశారు అని. అవునా కాదా? అప్పుడు చెప్పరు. ఇప్పుడు జనాలందరూ వచ్చి కొత్త వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే మనం వినాలి, దేవుని ప్రేమను చూపించాలి, వారి కష్టాన్ని వినాలి. మనము వారికి సమాధానం చెప్తే వాళ్ళు కుదుట పడతారు, దేవుని కార్యం జరిగితే వాళ్ళు నెమ్మది పడతారు, దేవునిలో స్థిరపడతారు. మనం కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనమే 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 వాళ్ళు ఏమనుకుంటారు? కనీసం మాట్లాడుతుంటే ఆయన పక్కకు పోయి నిలబడ్డాడని అనుకుంటారు. నేను మాట్లాడుతుంటే చూడు, ఆయన ఆ 4 మాటలు కూడా వినలేదు, ఊరికే చేయి పెట్టి తీసేశాడు, వాళ్ళు ఎవరో ఏదో చెప్తుంటుంటే అల్లకాడ నిలబడ్డాడు అనుకుంటారు. మీకు నిజం కష్టం ఉంది, నాకు ఫోన్ చేయండి, లేకపోతే నాకు చెప్పండి, నేను వస్తా ఇంటికాడికి, కూర్చోబెట్టి మాట్లాడండి. ఎంతసేపు మాట్లాడతారో, ఎంతసేపు ఏడుతారో, మీరు ఎంతసేపు ప్రార్థన చేయమంటారో కలిసి ప్రార్థన చేద్దాం. రండి మందిరం దగ్గరికి ఖాళీగా ఉన్నప్పుడు, నేనుంటా, పాస్టర్ ఉంటుంది, చక్కగా మీరు చెప్పండి మీ సమస్య ఏందో, మీతో పాటు మేము కలిసి మోకరిస్తాం. సాయంత్రం టీములు ప్రార్థన టీములు ఉన్నాయి, వాళ్ళకి చెప్తాం మేము, అమ్మా పలానా ఇంట్లో పలాని సమస్య ఉంది, చెయ్యండి రా బిడ్డ అంటే వాళ్ళు రోజు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే మీ గురించే రోజు ప్రార్థనా టీములు వస్తాయి. సాయంత్రం 6-6:30 కల్లా ప్రార్థనా టీములు వచ్చేసే ఉంటాయి ఇక్కడికి. వాళ్ళకు చెప్తాం, వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. నేర్చుకోవాలి క్రమం. సంఘం ఏం నేర్చుకోవాలి? క్రమం నేర్చుకోవాలి. మీరు కొత్త వాళ్ళలాగా ప్రవర్తించకూడదు. నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను కదా, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటాను. కొత్త వాళ్ళని మనం ఆదరించాలి. వారు ఎంత కష్టం ఉంటే ఇటు దాకా వచ్చారు, మనం వాళ్ళకి ధైర్యం చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చెప్పాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారికి ఏదన్నా మేలు చేయి ప్రభు అని బతిమలాడుకోవాలి. మనం వారి క్షేమం కొరకు మనం ప్రయాసపడాలి. అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి, వారు నెమ్మది పొందుతారు, యేసయ్య మీద వారికి విశ్వాసం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని వాక్యం అంటుంది, ఆ యవ్వనస్తుడు గుడారములో నుండి బయటికి వచ్చుటకు బయటికి రాలేదు. గుడారములోనే ఉండే అనుభవంలో ఉండాలి. మనము దేవుని మందిరాన్ని కనిపెట్టుకొని ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో కనిపెట్టుకొని ఉన్నప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు స్తంభములు, మీలాంటి వారే కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అటు స్తంభాలుగా ఇప్పుడున్న వారితో పాటు మిగతా వారిని కూడా ప్రభు ఈ సంఘంలో స్తంభాలుగా చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, విశేషమైన నీ కృపను బట్టి వందనాలు. మంచి దేవుడవు, చాలిన దేవుడు. ఇంతవరకు జరిగినటువంటి పాటలు, ఆరాధన, ఈ వర్తమానం అంతటిని బట్టి నీకు వందనాలు దేవా. జయించిన వారు నా ఆలయంలో స్తంభములుగా ఉంటారని. ఎవరు స్తంభములు? ఎలాంటి వ్యక్తులు స్తంభాలు? వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? వారు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటారని మీరు మాట్లాడినందుకు వందనాలు. కనుక వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. అందరూ స్తంభాలుగా మారాలయ్యా. అందరూ 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 స్తంభాలుగా మారాలి. మీరు మేలు చేయండి. అలాంటి కృపను అనుగ్రహించండి. దీవెనకరంగా మార్చండి. మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీ రెక్కలలో భద్రపరచుకోండి. దేవానికి స్తోత్ర. ఈ 2 దినాలు కూడికల కొరకు సహకరించారు. మీ బిడ్డల కుటుంబాలను దీవించండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టక తగిన ప్రతిఫలము దయచేయండి. మేలు చేయండి. ఈ వారమంతా కాపుదల తెచ్చి మీరు మహిమ పొందమని, అలసిపోయిన వారిని బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకును సకల పరిశుద్ధులకు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు వచ్చినంత వరకు తోడేయండి, కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా. రైట్, అందరికి వందనాలు.